తెస్సలోనీయులకు అపోస్తులుడైనటువంటి పౌలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలను నేను చదువుతాను, దయచేసి మీరు వినండి. తెస్సలోనీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదివి వినిపిస్తాను. 186వ పేజీ. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు. కాగా మీరెలాగూ నడుచుకొని దేవునిని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనిచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాను. ఆ 2 వచనాలలో అపోస్తులుడైనటువంటి పౌలు తెస్సలోనీయులకు వ్రాస్తూ ఏమంటున్నాడు అంటే, మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలెనని మిమ్మును వేడుకొనిచున్నాను. మీరు అభివృద్ధి పొందాలి అంతకంతకు. దేని విషయములో అంటే, మేము దేవునిని ఏ రీతిగా సంతోషపరిచామో అదే రీతిగా మీరు కూడా దేవునిని సంతోషపరచాలి. దేవునిని సంతోషపరచడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. మాకు అర్థమైంది దేవునిని సంతోషపరచటము ఎలాగో, అది మీకు నేర్పించాము. ఆ సంగతులు మీకు అర్థమయ్యాయి, మీరు కూడా నేర్చుకున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి అభివృద్ధి మీకు సరిపోదు. అంతకంతకు మీరు అభివృద్ధి పొందాలి. ఏ విషయములో అంటే, దేవునిని సంతోషపరచటంలో. ప్రియులారా వినండి, ఈరోజు మన అంశము పేరు దేవునిని సంతోషపరచటము ఎలాగా. చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి దేవునిని సంతోషపరచటం. అమ్మ, ఎవరినమ్మా? మనుష్యులను సంతోషపరిచినటువంటి వారు ఉన్నారు. మనుష్యులను సంతోషపరచటం ఎలాగో మనకు తెలుసు. ఏం చేస్తే మనుష్యులు సంతోషపడతారో, ఎలాగున వ్యవహరిస్తే మనుష్యులు సంతోషపడతారో వాటి సంగతులపైన మనకు అవగాహన ఉంది. కానీ దేవునిని సంతోషపరచటము ఎలాగో అనేటువంటి సంగతులపైన మనకు సరైనటువంటి అవగాహన లేదు. అందుకే పౌలు అంటున్నాడు, ఏమని అంటున్నాడు అంటే, కాగా మీరెలాగో నడుచుకొని దేవునిని సంతోషపరచవలెను, మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో అంటే దేవునిని సంతోషపరిచే విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలెనని నేను కోరుకొనుచున్నాను. ఈరోజు మానవుడు దేవునిని సంతోషపరచటము ఎలాగో తెలియక, అర్థం కాక రకరకాల త్రోవలను ఎంచుకొని దేవుని యొక్క సంకల్పానికి వ్యతిరేకముగా అనేకమైనటువంటి కార్యకలాపాలను చేస్తూ ఉన్నాడు. ఓ కుటుంబము ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంది. మధ్యదారిలో ఆపేసేసి మత ఛాందస్సువాదులు ఏం చేశారు అంటే, మతోన్మాదులు వారు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ ట్రైన్లో కిరోసిన్ పోసి నిప్పంటించారు. అక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరూ, అయ్యా మీరు ఆ ట్రైన్లో కిరోసిన్ పోసి నిప్పంటించడానికి గల కారణం ఏమని
ఆరా తీసి ప్రశ్నలు అడిగితే ఆ మతోన్మాదులు చెప్పినటువంటి సమాధానం ఎలా ఉంది అంటే, అది మా దేవునికి సంతోషము. ఆ ప్రయాణం చేస్తున్నటువంటి వారిలో ఎక్కువగా వృద్ధులు ఉన్నారు. వృద్ధులను బ్రతికొండగానే వారిని కాల్చి నిప్పి పెట్టడం అనేది మా మతము యొక్క ముఖ్య ఉద్దేశము. మా మతస్థాపకుడైనటువంటి మా దేవుడు అది కోరుకుంటున్నాడు అని బదులిచ్చారు. సరే, ఒక కుటుంబము ఉంది. ఆ కుటుంబములో ఒక చిన్న అలజడి. ఏమిటా అలజడి అంటే, వీధిలో భయంకరమైనటువంటి గొప్ప శబ్దాలు వినబడుతున్నాయి. సరే, ఆ శబ్దాల యొక్క ధ్వని యొక్క అర్థమేమో అని తెలుసుకోవటానికి వారు కాస్త ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. వారు ఎప్పుడైతే ఇంటిలో నుండి బయటకు వచ్చారో, వారి ఇంటిలో ఉన్నటువంటి యవన స్త్రీలను అర్ధనగ్నంగా ఏం చేశారు అంటే, తమ వస్త్రాలను తీసి బయట ఊరేగించారు. మతోన్మాదులు వారిని కూడా ప్రశ్నలు అడిగారు. అయ్యా, ఆ యవ్వనస్తులైనటువంటి ఆ స్త్రీలను మీరు వస్త్రాలను తీసివేసి బయట ఊరేగించడానికి గల కారణం ఏమిటి అంటే, అలా చేయటం అనేది మా దేవునికి సంతోషము. వృద్ధులను కాల్చి చంపడం అనేది మా దేవునికి సంతోషము. యవ్వనస్తురాలైనటువంటి స్త్రీలను వస్త్రాలను ఊడదీసి అర్ధనగ్నంగా వీధులలో ఊరేగించడము మా దేవునికి సంతోషము అని చాలామంది మతోన్మాదులు సమాధానం చెప్పారు. అయితే మన దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు అట్లాంటి వాడు కాడు. ఆయన ఏ విషయంలో సంతోషపడతాడో, ఆయన మనము ఎలా ఉంటే సంతోషపడతాడో, దేని వలన ఆయనకు సంతోషం కలుగుతూ ఉందో బైబిల్ దగ్గరకు వస్తే అర్థమవుతూ ఉంటుంది. అర్థం కాని మతోన్మాదులు ఏం చేస్తున్నారు అంటే, ఈ విషయాలలో మా దేవుడు సంతోషపడతాడు అని చాలామందిని బాధపరిచి, చాలామందిని గాయపరిచి, చాలామందిని చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. గల కారణం ఏమిటి అంటే, అవి చేస్తే వారి దేవునికి సంతోషము. అయితే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరిని గాయపరచడానికి ఉద్దేశించినటువంటి వాడు కాడు. ఎవరిని చిత్రహింసలకు గురి చేసినటువంటి వాడు కాడు. ఎవరిని బాధ పెట్టినటువంటి వాడు కాడు. ఏ ఒక్కరిని తృణీకరించినటువంటి వాడు కాడు. ఏ ఒక్కరి జీవితాలలోకి దూరి మానసిక వేదనలకు గురి చేసినటువంటి వాడు కాడు నువ్వు ఆరాధిస్తున్నటువంటి ప్రభు. అయితే చాలామందికి తెలియక దేవునిని సంతోషపరచడం ఎలాగో అర్థం కాక రకరకాల త్రోవలను ఎంచుకుంటున్నారు. చాలామందిని గాయపరుస్తున్నారు, చాలామందిని హింసిస్తూ ఉన్నారు, చాలామందిని బాధ పెడుతూ ఉన్నారు. నిప్పుల మీద నడుస్తూ ఉన్నారు. దీనికి గల కారణం ఏమిటి అని అడిగితే, అలా నడిస్తే మా దేవునికి సంతోషం అని సమాధానం చెప్పారు. శరీరాన్ని గాయపరుచుకుంటున్నారు. గల కారణం ఏమిటి అని అడిగితే, అలా చేయటం వలన మా దేవునికి సంతోషం అని సమాధానం చెబుతున్నారు చాలామంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొద్దకు వచ్చినటువంటి నీకు అర్థం కావలసిన విషయం ఏమిటి అంటే, ఆయనను సంతోషపరచడం ఎలాగూ అది నీకు అర్థం కావాలి. శరీరాన్ని నలగగొట్టుకోవడం అది దేవునికి సంతోషము కాదు.
రకరకాల సమాధానాలు చెబుతూ ఉన్నారు. ఇలా చేస్తే, ఇలా ఉంటే మా దేవునికి సంతోషము అని. నిజంగా వాటి ద్వారా దేవుడు సంతోషపరచబడతాడా? కాదు. నీవు నిప్పులు తొక్కడం దేవునికి సంతోషమా? కాదు. నీ ఉపవాస దీక్షలు, నీ పళ్ళు, నీ పలహారాలు దేవునికి సంతోషమా? కాదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. దేవుని సంతోషపరచడం ఎలాగో బైబిల్లో లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయము, అక్కడ ఉంది దేవునిని సంతోషపరచడం ఎలాగో. మన యూట్యూబ్లో ఒక విషయము చూశాను నేను. ఒక ఆయన దగ్గరకు ఒక ఆవిడ వెళ్ళింది. ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఆ స్త్రీ కడుపు నిమురుతూ, చాలా బాధాకరమైనటువంటి సంగతి, చెంపలు వాయిస్తూ ఉన్నాడు. తర్వాత తన దగ్గర ఉన్నటువంటి ఆ కొరడా తీసుకొని ఇంచుమించుగా ఒక 10 సార్లు ఆ కొరడాతో ఆమెను ఒళ్ళంతా హోనం చేసేసాడు. అంటే మతంలో ఉన్నటువంటి వారు గాయపరచుకోవడం అనేది దేవునికి సంతోషమని ఆలోచన చేస్తూ ఉన్నారు. తల నీలాలు అర్పిస్తే అది దేవునికి సంతోషమని చాలామంది, దేవుని సంకల్పము అర్థం కాక, తెలుసుకోక రకరకాల త్రోవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే క్రైస్తవులమైనటువంటి మనము ఏ విషయంలో దేవునికి సంతోషము అంటే, లూకాసు వార్త 15వ అధ్యాయంలో ప్రభువు అక్కడ స్పష్టంగా తెలియచేశాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం అంటే మనకు 3 ఉపమానాలు గుర్తుకొస్తాయి. ఎన్ని? 3 ఉపమానాలు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తప్పిపోయినటువంటి గొర్రెను గూర్చి ఒక ఉపమానం తెలియచేశాడు ఆ లూకాసు వార్త 15వ అధ్యాయంలోనే. ప్రభు అయిన యేసుక్రీస్తు పోగొట్టుకున్న నాణెమును గురించి ఉపమానం తెలియచేశాడు ఆ లూకాసు వార్తలోనే. ప్రభు అయిన యేసుక్రీస్తు తప్పిపోయిన కుమారుని గురించి ఒక ఉపమానం తెలియచేశాడు ఆ లూకాసు వార్తలోనే. తప్పిపోయిన గొర్రె దొరికింది, పోగొట్టుకున్న నాణెము దొరికింది, తప్పిపోయినటువంటి కుమారుడు మరలా ఇంటికి వచ్చాడు. ప్రభువుకు స్తోత్రం. అన్ని ఉపమానాలు తెలియచేశాడు ఆ 15వ అధ్యాయంలోనే. తప్పిపోయిన గొర్రె దొరికింది, సంతోషమే. పోగొట్టుకున్న నాణెము కూడా దొరికింది, చాలా సంతోషం. తప్పిపోయినటువంటి కుమారుడు మరలా ఇంటికి వచ్చాడు, ఇంకా సంతోషం. అమ్మ, సంతోషమా కాదా? ఏదైనా పోయింది, పోగొట్టుకున్నావు, అది దొరికింది, చాలా సంతోషం. అయితే ప్రభువు ఆ 3 ఉపమానాలు తెలియచేస్తూ, ఏ ఉపమానాలు? తప్పిపోయిన గొర్రె, పోగొట్టుకున్నటువంటి నాణెము, తప్పిపోయినటువంటి కుమారుడు, ఆ 3 ఉపమానాలను తెలియచేస్తూ ప్రభు మరొక మాట కూడా తెలియచేశాడు. ఏమిటి ఆ మాట అంటే, 7వ వచనం చదవండి. 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము. దేవునికి సంతోషము. లేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవునికి సంతోషం. అంటే దేవుడు ఏ విషయంలో సంతోషపడతాడు అంటే,
ఎప్పుడైతే ఒక పాపి మారు మనస్సు పొందుతాడో అప్పుడే దేవునికి సంతోషం. అందుకే అపొస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, మీరెలాగో దేవునిని సంతోషపరచవలెనని మీకు నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ప్రభువుని బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. దేవునిని సంతోషపరిచే విషయంలో మీరు అంతకంతకు ఏమవ్వాలి అంటే అభివృద్ధి పొందాలి. దేవునిని సంతోషపరిచే విషయంలో ప్రియులారా, ఈరోజు దేవునిని సంతోషపరచడము ఎలాగో చాలామంది అర్థము కాక, సరైనటువంటి అవగాహన లేక, తెలుసుకునే ఆలోచన చేయకుండా రకరకాల త్రోవలో ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. వృద్ధులను బాధ పెట్టడము అది మా దేవునికి సంతోషమని బదులిచ్చారు. యవనస్తురాలైనటువంటి స్త్రీలను తమ వస్త్రములను ఓడదీసి నడి వీధులలో అర్ధనగ్నంగా ఊరేగించడము అది మా దేవునికి సంతోషమని బదులిచ్చారు. బాధపరిచే ఉద్దేశం ప్రభువుది కాదు, గాయపరిచే ఉద్దేశము ప్రభువుది కాదు. ఆ లోకాసువార్తలో ఆయన 3 ఉపమానాలను తెలియచేశాడు. తప్పిపోయిన గొర్రె, పోగొట్టుకునేటువంటి నాయనము, తప్పిపోయినటువంటి కుమారుడు. నాణ్యము దొరికింది, తప్పిపోయినటువంటి గొర్రె దొరికింది, తప్పిపోయినటువంటి కుమారుడు ఇంటికి వచ్చాడు. అయితే అది సంతోషమే, కానీ ప్రభువు ఎక్కువగా సంతోషపరిచే విషయం ఏమిటి అంటే, ఆయన ఏ విషయంలో ఎక్కువగా సంతోషం కలుగుతూ ఉంది అంటే, ఒక పాపి మారు మనస్సు పొందితే దేవునికి సంతోషం. అర్థమైన వాళ్ళకి స్తోత్రం చెప్పండి. ఏమిటంట? ఎప్పుడంట సంతోషము? పాపి ఎంత ఘోర పాపినైనను నీతి విషయంలో నీవు జీవించాలి. అపరాధముల చేత, పాపముల చేత చనిపోయినటువంటి వారిని, దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు చేయబడినటువంటి వారిని, శాపగ్రస్తమైనటువంటి ఈ సృష్టిలో పాపానికి, మరణానికి దాస్యులమైనటువంటి మనలను దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనల్ని బ్రతికించాడు. అలా క్రీస్తులో జీవించినటువంటి నీవు మారు మనస్సు పొందాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. 90 నీతిమంతులు మారు మనస్సు అక్కర్లేనటువంటి వారు నాకు అవసరం లేదు, నాకు ఒక్క పాపి మారు మనస్సు పొందితే నాకు సంతోషమని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవునిని ఆరాధించడానికి వచ్చినటువంటి నీతో ఆయన సుస్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఏ విషయంలో సంతోషపడతాను అంటే, నీవు మారు మనస్సు పొందు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆధ్యాత్మికముగా ఎదుగుతున్నటువంటి మనము ఆయనని నుంచి అభివృద్ధి కోరుకుంటున్నాడు. ఆయనను సంతోషపరిచే విషయంలో, ఆధ్యాత్మికముగా నువ్వు ఎదగాలని కోరుకుంటున్నాడు. ఆయనను నీవు సంతోషపరిచే విషయంలో అది నీకు మేలు, అది నీకు ఆశీర్వాదం. ఆ అధ్యాయము 10వ వచనములో ఇంకా చక్కని మాట తెలియచేయబడింది. అమ్మా, అటువలే నేను చదువుతాను, వినండి. అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై. ఎవరి విషయమై? మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. చూసారా, ఇంకా స్పష్టంగా తెలియచేశాడు. దూతల ఎదుట నాకు సంతోషము, మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై. పక్షికి 2 రెక్కలున్నట్లు ఒక నాణ్యానికి ఒక బొరుసు, ఒక బొమ్మ ఉండేటట్లు
ఈ బైబిల్కి కూడా ఒక 2 కోణాలు ఉన్నాయంట. అది 2 అంచుల కలిగిన వాడి అయిన ఖడ్గము, అది కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూర్చు హృదయములను పరిశోధిస్తూ ఉన్నది. అది సజీవమైనది, జంటుతేనె ధరల కంటే మధురమైనది, మేలిమి బంగారము కంటే ఎంతో కోరదగినది. బైబిల్కి కూడా ఒక 2 కోణాలు ఉన్నాయి. అలాగే ప్రభువు చెంతకు వచ్చినటువంటి నీవు, ఆయన పాదాల చెంత ఆయనను ఆరాధించడానికి వచ్చినటువంటి నీ నుండి ఆయన ఏం కోరుకుంటూ ఉన్నాడు అంటే, నువ్వు మారు మనస్సు పొందాలని కోరుకుంటున్నాడు. అయితే నీకు మారు మనస్సు పొందాలి అంటే మొట్టమొదటిగా నీకు ప్రభువునందు విశ్వాసం ఉండాలి. నమ్మిన వాళ్ళకి స్తోత్రం చెప్పండి. ఎవరి యందు విశ్వాసము? ప్రభువునందు విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యం. మారు మనస్సు పొందాలని ఆలోచన కలిగినటువంటి నీవు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని నమ్మాలి. ఆయనకు సమస్తము సాధ్యము అని ఆయన శక్తిని నువ్వు ఎరగాలి. మృతులు సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఆయన శక్తిని నువ్వు ఆశ్రయించాలి. అప్పుడు మాత్రమే నువ్వు మారు మనస్సు పొందగలవు. ఈరోజు నువ్వు మారు మనస్సు పొందలేకపోతున్నావు. ఎందుకు? నువ్వు మారు మనస్సు పొందటానికి అవరోధాలు ఉన్నాయి. ఏమిటి అవరోధాలు అంటే, సరైనటువంటి విశ్వాసం ప్రభువునందును ఉంచటం లేదు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు. ఆయన పైన విశ్వాసం ఉంచు. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయటానికి సరిపోయినటువంటి వాడు నీ దేవుడు. షడ్రకు మెషకు అబేద్నెగోని వేడిమి కలిగినటువంటి గుండములు వేసేశారు. ఈ అగ్ని నుంచి, ఈ వేడిమి కలిగినటువంటి గుండము నుంచి మా దేవుడు తప్పించటానికి, రక్షించటానికి సరిపోయినటువంటి వాడు అని నమ్మారు. వారు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. అగ్ని 7 అంతలై మండుచుండినను అగ్ని జ్వాలలు కాల్చలేవంట వారిని. అది ప్రభువునందు ఉంచవలసిన విశ్వాసం. ఈరోజు నీకు ఎందుకు మారు మనస్సు రావటం లేదు అంటే, ఎందుకు నీ మనస్సు మార్చుకోలేకపోతున్నావు అంటే, ప్రభువునందు ఉంచవలసిన విశ్వాసము, సరైనటువంటి విశ్వాసము ఉంచటం లేదు నీవు. అందుకే గ్రంథములో లూకాసు వార్త 15:24 మనం చదివాము. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము, పాపముల విషయమై పశ్చాత్తాపము కలగాలని ప్రభువు కోరుకుంటున్నాడంట. అప్పుడు మాత్రమే నీవు మారు మనస్సును పొందగలవు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, వారు ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తర్వాత, అదిగో ఈ లోక మాలిన్యము నుండి తప్పించుకునేటువంటి తర్వాత, ప్రభువునందుకు వచ్చిన తర్వాత, క్రీస్తు రక్తములో పాపములను కడుగుకునేటువంటి తర్వాత, విశ్వాసముతో కొనసాగబడినటువంటి తర్వాత, మారు మనస్సు పొందటానికి పశ్చాత్తాపం చాలా అవసరం. దేవుని ఎడల విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యము. అది మొట్టమొదటి సంగతి. అయితే నీ పాపముల విషయమై పశ్చాత్తాపం కలగాలంట. ఏ విషయంలోని?
పాపముల విషయమై పశ్చాత్తాపం కలగాలి. అప్పుడే నువ్వు మారు మనస్సు పొందగలవు. ఈ రెండు చాలా ప్రాముఖ్యం. దేవుని ఎడల విశ్వాసము ఉంచాలి, పాపముల ఎడల పశ్చాత్తాపము కలగాలి. అయితే చాలామంది దేవుని ఎడల విశ్వాసం ఉంచుతున్నారు, కానీ పాపముల ఎడల పశ్చాత్తాపము లేదు. ప్రభువు చెంతకు వస్తున్నారు, కానీ పశ్చాత్తాపము లేదు. దేవునిని ఆరాధించడానికి వస్తున్నారు, కానీ పశ్చాత్తాపము లేదు. ఆయన సన్నిధిలో ఉపవాసం ఉంటున్నారు, కానీ పశ్చాత్తాపము లేదు. ఎన్నో కార్యకలాపాలలో, ఎన్నో మీటింగ్స్లో పాలు పంపులు పంచుకుంటున్నారు, కానీ పశ్చాత్తాపము లేదు. అది మీ వరకు మాత్రమే కాదు, అది మా వరకు కూడా వర్తిస్తూ ఉంటుంది. పాపముల విషయమై నీకు పశ్చాత్తాపము కలగాలని పేతురు రాస్తూ ఉన్నాడు. పౌలు అంటే మందిరానికి వస్తున్నాము, కానీ మనకు పాపముల విషయంలో పశ్చాత్తాపము లేదంట. అందుకే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై నాకు కలుగు సంతోషము కంటే ఒక పాపి మారు మనసు పొందితే నాకు సంతోషం అంటున్నాడు ప్రభువు. దేవుని ఎడల విశ్వాసము ఉంచాలి, పాపముల విషయంలో పశ్చాత్తాపము కలగాలి. అప్పుడు మాత్రమే నువ్వు మారు మనసు పొందగలవు. మొదటి మెట్టు విషయం వరకు ఓకే, దేవుని ఎడల విశ్వాసం ఉంచాం, కానీ పాపం విషయంలో ఏం కలగలేదంట, పశ్చాత్తాపం కలగలేదు. ప్రభు కార్యం చేస్తాడు అని నమ్మాం, పర్వాలేదు. ప్రభు గొప్ప దేవుడు అని నమ్మాం, పర్వాలేదు. ఆయన శక్తి సంపన్నుడు అని ఆయన దగ్గరకు వచ్చి ఆయనను ఆశ్రయించాం, పర్వాలేదు. నా విషయమై, నా బిడ్డల విషయమై దేవుడు అన్యాయము చేయడు అని నమ్మాం, పర్వాలేదు. నన్ను అత్యధికముగా దేవుడు ఆశీర్వదిస్తాడు అని ఆయన యందు విశ్వాసం ఉంచాం, మంచిదే. కానీ పాపము విషయమై పశ్చాత్తాపము నీకు ఉందా అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అందుకే పేతురు అంటున్నాడు, ఈ లోకమాలిన్యము తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి, అబ్బో ఇందులోకి వచ్చిన తర్వాత కూడా మరలా చిక్కుకునే వారు చాలామంది ఉన్నారు. ప్రభువు వద్దకు వచ్చిన తర్వాత కూడా తప్పిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఈ లోకంలో చిక్కుకునేటువంటి వారు కోటాను కోట్లలో చాలామంది ఆ దిశగా ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. ప్రభు అంటున్నాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించవద్దు. ఎవడైనను ఈ లోకముతో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువు. లోకము దాని ఆశ గతించిపోవును, కానీ దేవుని చిత్తము నెరవేర్చేవాడు చేయవాడు నిరంతరము నిలిచెను. ప్రభువు నద్దకు వచ్చి పాపం విషయమై పశ్చాత్తాప పడకుండా లోకములో చిక్కున్నటువంటి వారు చాలామంది కోకొల్లులుగా ఉన్నారు. ఈ లోకములో చూస్తూ ఉన్నట్లయితే అటువంటి వారు పేతురు గారు దేనితో పోల్చాడంట, వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. 22వ వచనం చదవండి. అదుగో దేనితో పోల్చాడంట విశ్వాసుల్ని. అమ్మా, అది నా మాట కాదు, పేతురయ్య గారి మాట. ప్రభువు సన్నిధిలో ఆయనను ఆరాధించడానికి వచ్చినటువంటి నీవు, ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి నీవు లోకములో చిక్కుకొని లోకాశలకు లోబడి లోకాశల వైపు నువ్వు నడుచుకున్నట్లయితే కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పరిధి బురదలో దొరినట్లు, కుక్క వాంతికి తిరిగినట్లు, కడగబడినటువంటి పంది బురదలో దొరులున్నట్లు ఒకసారి నిన్ను కడిగాడు తన రక్తము చేత, నిన్ను శుద్ధి చేశాడు, నిన్ను నీతిమంతులుగా తీర్చాడు. తనటువంటి ఆ మహిమ లోకములో నీవు కూడా ఉండాలని నీకు స్థానాన్ని కల్పించి ఆయన ముందుగా వెళ్ళి మీకోసము స్థలాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు.
అలా రాకడకై సిద్ధపడినటువంటి నీవు లోక మాలిన్యమును అంటించుకొని మరలా చిక్కుబడి పశ్చాత్తాప విషయంలో నీకు మారు మనస్సు లేదు. కానీ దేవుడు ఏ విషయంలో సంతోషపడతాడు అంటే, ఒక పాపి మారు మనస్సు పొందితే, మరలా కుక్క వాంతికి తిరిగినట్లు నువ్వు తిరగకు. మరలా కడగబడినటువంటి పంది మరలా బురదలో దొర్లినట్లు నువ్వు అలా దొరలమాకు. దేవునికి సంతోషము లేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనకు సంతోషము పాపి మారు మనస్సు పొందితే. ఈరోజు చాలామంది ఆయన సన్నిధిలో ఆరాధించడానికి వస్తూ ఉన్నారు, కానీ మరలా కడగబడినటువంటి పందివలే మరలా బురదకు దొర్లినట్లు, మరలా వాంతికి కుక్క తిరిగినట్లు చాలామంది లోకం వైపు తిరుగుతూ ఉన్నారు. కల్వరి సిలువలో నీ కోసం రక్తం కార్చినటువంటి ప్రభువు నీ నుండి ఆశిస్తూ ఉన్నాడు. నీ నుండి నాకు ఎప్పుడు సంతోషము అంటే, నువ్వు మారు మనస్సు పొందేటప్పుడు మాత్రమే సంతోషం. ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నాము, కానీ పాపముల విషయమై పశ్చాత్తాపం మనకు లేదు. ప్రభువుకు ఒక స్తోత్రం చెప్పండి. ఏమిటంట? ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నాం, కానీ ఏ విషయంలో? పాపముల విషయమై ఈ సన్నిధిలో, ఈ ఆరాధనకి వచ్చినటువంటి నీవు, ప్రభు నీతోనే సుస్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఎక్కడైనా సరే నువ్వు పశ్చాత్తాపం పొందు, అప్పుడు నాకు సంతోషం అని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఏ ఒక్కరూ నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదంట. మనం అనుకుంటాం వాడు నాశనం అయిపోవాలి, వాడు బుగ్గు అయిపోవాలి, వాడు దెబ్బ అయిపోవాలి. మన నోటి నుంచి ఇటువంటి శాపనార్థ మాటలు వస్తాయి. ఎంత ఘోర పాపినైనా సరే ఏం చేస్తాడంట? చెంతకు చేర్చుకుంటాడు. అందుకే ఏ ఒక్కరికి మనం తీర్పు తీర్చకూడదు. ఎందుకు అంటే, దేవుని పోలికలు, దేవుని స్వరూపములో మనందరము సృజించబడ్డాము. ఒక స్తోత్రం చెప్పు. ఒక్క నేనే కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళ్ళందరినీ దేవుడు తన స్వరూపములో, తన పోలికలో సృజించాడు. అయితే మనం తెలుసుకోవలసినది ఏమిటి అంటే, మనము పాపముల విషయమై పశ్చాత్తాపము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం. ఎబ్రీయులకు రాస్తూ పౌలు ఏమంటున్నాడో తెలుసా? పదకొండవ అధ్యాయం 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము అని అంటున్నాడు ప్రభు. అయ్యగారు మీటింగ్స్ పెడదామని కొంతమంది విశ్వాసులు సేవకుల దగ్గరకు వచ్చారు, యవనస్తులందరూ. సరే మీటింగ్స్ పెడదామనే ఆలోచనతో అందరూ ఏకీభవించి ధనాన్ని సేకరించి గ్రౌండ్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. మనిషి ఒక పని చేస్తూ ఉన్నారు, గ్రౌండ్ పని. గ్రౌండ్లో ఉన్నటువంటి గడ్డి అంతా ఏం చేస్తున్నారు అంటే, పారతో తీసి పడేస్తున్నారు అవతల. అనుకోకుండా వాతావరణం సహకరించక ఒక 3 దినాలు కుండపోతగా వర్షం కురిసింది. గ్రౌండ్ అంతా బురదయింది. ఒక 2 రోజులు ఆరేసరికి మరలా గడ్డి మలచడం ప్రారంభమైంది. విశ్వాసాలందరూ సేవకుల దగ్గరికి వచ్చారు. అయ్యా ఏం చేద్దామనేసి అంటే, మరి ఈ సంవత్సరం మన మీటింగ్స్ క్యాన్సిల్ చేసుకుందాం, సమ్మర్ సీజన్లో పెట్టుకుందాం, వేసవి కాలంలో ప్రతి ఒక్కరు అనుకున్నారు. లేదండి ఇప్పుడే పెడదామనేసి అంటే, వారి ఆలోచనకి ఏకీభవించాడు సువార్తికుడు. సరే పెడదామని. అసవార్త కూడికల నిమిత్తం అందరూ ప్రయాసపడ్డారు. గ్రౌండ్లో ఉన్నటువంటి గడ్డి అంతా ఏం చేశారంటే క్లీన్ చేసేసారు. మరలా గడ్డి పెరగడం ప్రారంభమైంది. అంటే ఆ గడ్డిని సరిగా అంకురములో, వేరులో ఇంకా
పాతుకుపోయింది అంటే తన అంకురం తుంచివేయలేదు. అంటే పైపైన చెక్కారు కానీ ఇంకా అంకురం ఉండిపోయింది కాబట్టి ఇంకా ఆ గడ్డి మరలా మొలవడం ప్రారంభమవుతూ ఉంది. అంటే చాలామంది విశ్వాసులు దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారు పైపైన భక్తిని కనపరుస్తున్నారు కానీ అంకురములో అంతరంగములో ఇంకా పాపం అనేటువంటిది నాటుకుపోయింది. దాన్ని తుంచివేయాలి. చేదైన వేరు సీనియరిటీ కాదు దేవునికి కావలసింది. పాపి మారు మనస్సు పొందటం, అంతరంగము శుద్ధి చేయబడటం. అంతరంగమున ఆశనకరమైనటువంటి వేదన ఇంకా ఉండిపోయింది. అందుకే విశ్వాసులుగా ఉండండి, పాపముల విషయంలో పశ్చాత్తాపము కలగండి అని ప్రభువు కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుంచి నడుచుకుంటూ వస్తూ ఉన్నారు, పాలు తేనెలు ప్రవహించినటువంటి కనాను దేశములోనికి. వారు బండ నుండి నీళ్లు తాగారు, ఆకాశము నుంచి కురిపించబడినటువంటి మన్నా కూడా తిన్నారు, ఎర్ర సముద్రము దాటారు, పస్కా పండుగను ఆచరించి ఆ రక్తంతో గడప కొమ్ములకు పూశారు, నిలవబడి పస్కా పండుగ భోజనాన్ని ఆచరించారు, అన్నీ చేశారు. కానీ వారు అరణ్యములో రాలిపోయారంట. కొరింథీయులకు పౌలు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు పౌలు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 10వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారంటే దేవుణ్ణి సంతోషపరచలేకపోతున్నారు. అనేక మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారంట. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలు. దేవుడు వారి మరణం విన్నాడు. దేవుడు వారి కన్నీరు తవ్వడానికి సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకు వచ్చి వారిని విడిపించి రక్షించి ఆ దేశంలో నుండి పాలు తేనెలు ప్రవహించినటువంటి కనాను దేశానికి వారిని నడిపిస్తూ ఉంటే ఎర్ర సముద్రం దాటినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు, బండ నుండి నీళ్లు తాగినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు, ఆకాశము నుంచి మన్నాను భుజించినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి సంతోషపరచలేకపోతున్నారు. ఈరోజు ఆయన ద్వారా అనేకమైనటువంటి ఈవీలు అనుభవిస్తున్నటువంటి నీవు కూడా ఇటువంటి స్థితిలో ఉన్నావేమో. దేవునికి ఇష్టడిగా ఉండలేకపోతున్నావేమో, దేవుణ్ణి సంతోషపరచలేకపోతూ ఉన్నావేమో. దేవుని ఎడల ఉంచవలసిన విశ్వాసం ఉంచాలి, పాపముల విషయమై పశ్చాత్తాపము కలగాలి. చదవండి. దేవునికి ఇష్టలై ఉండలేకపోయారు కనుక అరణ్యములో సంహరించబడిరి. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో అంటే అరణ్యములో వారి శవాలంట చూస్తే బాధాకరమైనట్టు. మొన్న కరోనా వచ్చినప్పుడు ఏం చేశారో తెలుసా? ఆ శ్రీకాకుళం ఆ బ్రిడ్జి క్రింద ఆ శ్మశాన వాటికలో శవాన్ని కాల్చడానికి సంతోషపరచలేకపోతున్నారు. బండ నుంచి నీళ్ళు త్రాగారు. ఆకాశము నుంచి దేవదూతలు తిన్నటువంటి ఆహారం తిన్నారు. ఎర్ర సముద్రము దాటారు. ఐగుప్తు దేశంలో అంట ఏమిటి? విశ్వాసం. అప్పుడు మాత్రమే నువ్వు మారు మనసు పొందగలవు. ప్రభువునందు విశ్వాసం ఉంచండి. ప్రభువుని యేసుక్రీస్తు ఒక సందర్భంలో అన్యుడికి ఉన్నంత విశ్వాసము నన్ను వెంబడించిన వారికి లేదు అనేసాడు. నన్ను వెంబడించినటువంటి ఇశ్రాయేలీల్లో నేను ఆ విశ్వాసం చూడలేకపోతున్నాను అంటున్నాడు. చదవండి లూకా సువార్త 7వ అధ్యాయము. ప్రభువు మెచ్చే విశ్వాసము, ఆయన ఎదుట ఉన్నామని ఇశ్రాయేలీలు లేరు అని మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 7వ అధ్యాయము. చదవండి 9వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయము 9వ వచనము. యేసు ఈ మాటలు విని
అతని గూర్చి, ఎవరి గూర్చి? ఆ శతాధిపతిని గూర్చి. కపెర్నహూములో ఒక శతాధిపతి ఉన్నాడు. తన దాసుడు పక్షవాయువుతో బాధపడుతూ ఉన్నాడు. ఆ శతాధిపతి ప్రభు అయినటువంటి యేసునద్దకు వచ్చాడు. అయ్యా, నీవు మాట మాత్రము సెలవిమ్ము అని మాట్లాడుతూ ఉంటుంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏమంటున్నాడో తెలుసా? ఆ 9వ వచనములో అతని గూర్చి ఆశ్చర్యపడిపోయాడు. ఇతను క్రైస్తవుడు కాడు, ఏనాడు బైబిల్ చదివినటువంటి వ్యక్తి కాడు, ప్రభువును ఎరిగినటువంటి వ్యక్తి కాడు, దేవుని యొక్క శక్తి కానీ ఆయన ప్రభావం కానీ తెలిసినటువంటి వ్యక్తి కాడు. కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచాడంట. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసుప్రభు ఆశ్చర్యపడిపోయి ఏమంటున్నాడో తెలుసా? తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలీలోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదు. ఒక స్తోత్రం చెప్పు. ఏనాడు కూడా ఇశ్రాయేలీల్లో ఇంత గొప్ప విశ్వాసం చూడలేదు. ఒక అన్యుడిలో ఇప్పుడు నేనేం చూస్తున్నానంటే విశ్వాసం చూస్తాను. అంటే దేవుని బిడ్డలమైనటువంటి మనల్ని చూసి ప్రభు ఏమంటున్నాడో తెలుసా? అన్య జనాంగానికి ఉన్న విశ్వాసము ఎవరిలో లేదంట. మనలో లేదు కాదు, నాలో లేదని చెప్పు. ఎవరిలో లేదు? నీలో లేదు. ప్రభువు మెచ్చుకుంటున్నాడా? లేదు. ప్రభువు సంతోషపడుతున్నాడా? లేదు. ఒక శతాధిపతి ప్రభువునొద్దకు వచ్చి ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు. ఏమన్నాడో తెలుసా? అయ్యా, నువ్వు మా ఇంటికి రావటానికి నేను పాత్రుడును కాను, నువ్వు మాట మాత్రం సెలవిమ్ము అన్నాడు. అమ్మా, అన్యుడికి విశ్వాసం ఉందా అంటే ప్రభువు స్వస్థపరుస్తాడని? ప్రభువు స్వస్థపరుస్తాడని అన్యుడికే అంత విశ్వాసం ఉంటే దేవుని యొద్దకు వచ్చినటువంటి నీకు ఇంకెంత విశ్వాసం ఉండాలి? ఉండాలా లేదా? మరి రచ్చ ఎందుకు కడతావు? అక్కరపిల్లి మంత్రం కిందకి వెళ్తావు? అందుకే కుక్క దేనికి తిరిగినట్లు, వాంతికి తిరిగినట్లు, కడగబడినటువంటి పంది దేనికి దొర్లినట్లు, బురదలో దొర్లినట్లు అని అంటున్నాడు. అర్థమవుతుందా ప్రియులారా? అంటే ఒక అన్య జనాంగానికి ఉన్న విశ్వాసం ఇప్పుడు మనలో లేదంట. దేవునికి స్తోత్రం. అర్థం చేసుకోండి ప్రియులారా. ఆయన పాదాల చెంతకు వచ్చినటువంటి నీతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 99 నీతిమంతులు విషయమై నాకు కలుగు సంతోషము కంటే ఒక పాపి మారు మనస్సు పొందితే నాకు సంతోషమని మాట్లాడుతూ. మారు మనస్సు పొందాలి అంటే నీకు దేవుని ఎడల విశ్వాసం ఉండాలి. వారు పాలు తేనెలు ప్రవహించినటువంటి కనాను దేశంలోనికి ఎందుకు ప్రవేశించలేకపోయారు అంటే వారు అవిశ్వాసము చేత. దేని చేత? అందుకే ఇశ్రాయేల్ ప్రజలను చూసి అంటున్నాడు, ఈ ఇశ్రాయేల్ ప్రజల్లో ఇంత గొప్ప విశ్వాసం నేను ఏనాడు చూడలేదు, ఒక అన్యుడిలో ఇంత గొప్ప విశ్వాసం నేను చూడగలుగుతూ ఉన్నాను. మొన్న నా వివాహానికి ముందు రోజు వర్షం పడింది. ఆ మరుసటి రోజు దేవుడు ఘనముగా తన వివాహాన్ని జరిపించుకున్నాడు. ప్రభువుకు స్తోత్రం. దాదాపు ఇంచుమించు ఒక 4-5 మంది వచ్చారు. ఒక అన్యుడు మొన్న ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత నేను బైక్ ఆపి మాయా వివాహం ఎలా జరిగింది అని అంటే ఆయన నోటి నుండి ఒక మాట వచ్చింది. ఏమిటి అంటే, అల్లుడు ముందు రోజు వర్షం పడింది, వివాహం అయిపోయిన మరుసటి రోజు వర్షం పడింది, నీ వివాహ దినమును అస్సలు చిన్న చినికైనా కురవలేదు, మీ దేవుడు చాలా గొప్పవాడు. చప్పట్లు కొట్టండి. అక్కడేమన్నాడు? ఎంత డబ్బు ఖర్చు పెట్టామని కాదు, ఎంతమంది వచ్చారని కాదు, ఒక అన్య జనాంగము నోటి నుండి వచ్చినటువంటి మాట ఏమిటంటే మీ దేవుడు చాలా గొప్పవాడు. ఇక్కడ శతాధిపతిని చూసి యేసుప్రభు ఏమంటున్నాడు అంటే నీ విశ్వాసం చాలా గొప్పది అంటున్నాడు. వెనుకున్నటువంటి ఇశ్రాయేలుని చూసి ఏమంటున్నాడంటే ఇంత గొప్ప విశ్వాసం మీలో ఎప్పుడు నేను చూడలేదంటున్నాడు. అంటే ప్రభువుని వెంబడించిన వారు, దేవుని యొద్దకు వచ్చినటువంటి వారిలో ఉంచవలసిన విశ్వాసము, సరైన విశ్వాసము ఉంచలేకపోతూ ఉన్నాం. లూకా సువార్తలోనే, మత్తయి సువార్త లేకపోతే చదవండి 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం
మత్తయి సువార్త 15:28. అమ్మా, అందుకు యేసు కనాను స్త్రీతో ఏమంటున్నాడో తెలుసా? ఈవిడ కూడా అన్యురాలే. అందుకే అన్య జనాంగానికి ఉన్న విశ్వాసం ఈరోజు క్రైస్తవుల్లో లేదు. ఆ శతాధిపతి కూడా అన్యుడే, కానీ ఆ శతాధిపతిని ప్రభువు అభినందిస్తూ ఉన్నాడు. అన్యులను అభినందిస్తూ ఉన్నాడు, క్రైస్తవుని ఏమంటున్నాడు? తిడుతున్నాడు. ఏమని? కుక్క పందిని తిడుతున్నాడు క్రైస్తవుల్ని. అన్యజనాంగాన్ని అభినందిస్తున్నాడు. అంటే దేవుడు మనకు విరోధమని అర్థమా? కాదు. మనకేం కలగలేదో తెలుసా? పాపముల విషయమై పశ్చాత్తాపము కలగలేదు. మనం ఇంకా దేవుని ఎడల ఉంచవలసిన విశ్వాసము సరిగా ఉంచలేకపోతున్నాం కాబట్టి మనల్ని తిడుతున్నాడు. అమ్మ, తిట్టు మంచిదేనా? మంచిదంటారా చెడ్డదంటారా? అలాగ మాకు సువార్తికుడు వాక్యం చెబితే అది నా విశ్వాసము ఆత్మీయ అభివృద్ధి కొరకని ఆలోచన చెయ్యు. నేను ఇంకా అంతకంతకు అత్యధికముగా అభివృద్ధి పొందడానికే ప్రభు ఈ మాటలు సువార్తికుడి నోటి నుండి పలికిస్తున్నాడనే ఆలోచన కలిగి ఉంటుంది. అన్యజనాంగుడైనటువంటి ఒక శతాధిపతిని ఆయన అభినందించాడు. ఇక్కడ మత్తయి సువార్తలో కనాను స్త్రీని కూడా ఆయన అభినందించాడంట. అభినందించి ఏమంటున్నాడో తెలుసా? అమ్మా, నీ విశ్వాసం ఏమిటంట? ఈవిడ కూడా ఒక అన్యురాలే. ఈవిని కూడా ఏమంటున్నాడు ప్రభు? నీ విశ్వాసము గొప్పది అంట. అంటే అన్య జనాంగాన్ని అభినందిస్తున్నాడు ప్రభు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, అన్య జనాంగములో ఉన్న విశ్వాసం ఈరోజు క్రైస్తవుల్లో లేదని అర్థము. ఒక స్తోత్రం చెప్పండి. మంచివాని కొరకెవరైనాను చనిపోవతి. ప్రభు గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు. ఆయన ఎడల విశ్వాసం ఉంచు. దేవుని తన అపారమైన ప్రేమను మనందరిపై ఉండి రక్షించబడునుగాక.